బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యారంగ పురోగతి, ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన చేపట్టబోతున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం తల్లికి వందనం పథకం లబ్ధిదారులతో సీఎం నేరుగా ముచ్చటిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ బడిలోనే విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్వహిస్తున్న 4వ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యారంగ పురోగతి, ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా సీఎం ఈ పర్యటన చేపట్టబోతున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ రోజు పర్యటించబోతున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతున్నారు. విద్యార్థులతో కలిసి ఇరువురు నేతలు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమవుతారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. అక్కడే స్కూల్లోనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించి వారి అభివృద్ధికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 2024లో ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు నిర్వహించేటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం 4వది. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 9:10 క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10 గంటలకు ఏదైతే పోలవరం జిల్లా రంపచోడవరానికి చేరుకుంటారు. 10:20 ప్రభుత్వ హై స్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణానికి చేరుకొని 10:20 నుంచి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొంటారు. 11:35 ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:20 మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేసి వాళ్ళతో ముచ్చటిస్తారు. 2:30 పోలవరంలో ఏదైతే టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:25 రంపచోడవరం పర్యటన మొత్తం కూడా ముగించుకొని చంద్రబాబు నాయుడు ఉండవల్లని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మొత్తంగా ఏదైతే నవ్యాంధ్రలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ బడుల్లో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా మెరుగైనటువంటి విద్యను అందించే విధంగా వారికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్నమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు ఇటు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా, ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని మొత్తంగా విద్యా వ్యవస్థలోనే పెరుమార్పులు తీసుకువచ్చి మంచి విద్యను అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంది.